ఫిబో అనేది అసలు కంపెనీ లేదు. 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒక చిన్న కంపెనీ, అది గ్రీన్ కో కంపెనీకి సిస్టర్ కంపెనీ లాంటిది. ఆ గ్రీన్ కో కంపెనీకి సిస్టర్ కంపెనీ లాంటి ఎఫ్ఈఓకి డబ్బులు బదలాయించి దాని నుంచి తిరిగి లబ్ధి పొందే ప్రయత్నం కేటీఆర్ చేశారంటూ చాలా సంచలన కామెంట్స్ చేశారు. ఒకసారి ఆ కామెంట్స్ ఏంటో చూద్దాం. నాట్ టు అరెస్ట్ అనేది కోరుతారు, ఆర్డర్ కాపీ రావాలి కాబట్టి ఇట్స్ ఎ రైట్. ఆయనకు ప్రొటెక్షన్ ఉంది, రేపు ఆయనకు నోటీస్ కూడా ఉంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 9వ తారీఖు తారక రామారావు అనే వ్యక్తి, మాజీ కేబినెట్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ సో కాల్డ్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఇస్ టు అటెండ్ బిఫోర్ ద ఏసీబీ 4th అంతే కదా. ఖచ్చితంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ లోపభూయిష్టంగా ఉంది. క్వాష్ పిటిషన్ అంటే ఏదో చిన్నపాటి లోపం ఏదైనా దొరికితే కనీసం దాన్ని అనవసరంగా తన మీద రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్ అన్ని కేసులు రావు కదా. ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక కేబినెట్ మినిస్టర్ గా, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ in the form of affidavit before the honorable Supreme Court. అందులో స్పష్టంగా చెప్పింది బీఆర్ఎస్ పార్టీకి 47 కోట్లు గ్రీన్ కో కంపెనీ చెల్లించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ. అది కేవలం గ్రీన్ కోకు సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్, దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్లీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా 55 కోట్ల రూపాయలు అవినీతి నిరోధ. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేయకూడదన్న నిబంధన ఇవాళ తొలగిపోయిందా? ఖచ్చితంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్ గెట్స్ క్యాన్సల్. కేసీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశం. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు బేస్ లైన్ ఆఫ్ ఏసీబీ ఆర్గ్యుమెంట్స్. ఏసీబీ నష్టం జరిగిపోయింది ఇక్కడ రాష్ట్ర ఖజానాకు. బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద కేబినెట్ మినిస్టర్, he directed the IAS officer to disburse 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్ కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశనీపాతంగా మారింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీమాం. ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.